సో మీకు ఈ రోజు జొన్న రొట్టి ఎలా చేయాలో చూపిస్తాను. జొన్న రొట్టి మా ఆవిడ చాలా బాగా చేస్తుంది. జొన్న రొట్టి చేస్తే బాగా చపాతి ఎలా పొంగుతుందో అలా పొంగుతుంది. ఇప్పుడు జొన్న రొట్టి చేసేది చాలా ఈజీ, మన చపాతీల కన్నా చాలా ఈజీ. ఇప్పుడు చూపిస్తాను. నేర్పిమంటే నేర్పించట్లేదు. లేదండి, నువ్వు బాగా చేస్తావు. సో మా ఆవిడ జొన్న రొట్టి చేయడానికి ఇప్పుడు పిండి అందులో వేసుకొని, ఇది ఉంది కదా హాట్ వాటర్ అనమాట, మనకి బాయిల్డ్ వాటరే కావాలి దీనికి కలుపుకోవడానికి. సో బాయిల్డ్ వాటర్ వేసి ఇప్పుడు కలుపుతా ఉందన్నమాట. అది మిక్స్ ఇలా ఫస్ట్ కలుపుకున్న తర్వాత దాన్ని ఏం చేస్తారండి, మళ్ళీ ఇట్లా అంతా ఒత్తి మూత పెట్టేస్తా దాని మీద. మళ్ళీ మనకి కొంచెం కొంచెం తీసుకొని మళ్ళీ నీళ్లు పోసుకొని మళ్ళీ పిసుకోవాలా. ఓకే. ఆవిరికి సో ఇలా అంత ఫుల్ గా నీళ్ళు బాయిల్ వాటర్ వేసి కొంచెం మిక్స్ చేసి అలా ఒత్తి పెట్టుకోవాలా. ఒత్తి పెట్టి కొంచెం మూత పెట్టుకున్నాం అనుకో, అప్పుడు అది ఇదైతుంది. మళ్ళీ పక్కన కొంచెం కొంచెం తీసుకొని నీళ్ళు వేసుకొని సాదుకోవాలి. సో ఇప్పుడు పిండి అంతా కలుపుకున్నావు కదా, పిండి అంతా కలిపి వేడి నీళ్ళు ఇలా పెట్టుకొని మూత పెట్టుకోవాలి. మనకి ఎంత కావాలో అంత తీసుకొని మళ్ళీ ఇక్కడ వేడి నీళ్ళు పెట్టుకుంటాం కదా, మనకి అడ్జస్ట్ చేసుకొని ఇలా ఇలా సాదుకొని చేసుకోవాలన్నమాట. అది కొంచెం బాగా కలిపితే జిగట వస్తుంది. జిగట వస్తేనే తట్టడానికి వస్తుంది, లేకపోతే తట్టడానికి రాదు. సో రొట్టిని ఇలా బాగా తట్టుకుంటుంది, పెద్దగా చేస్తుంది అనమాట మావిడ. కొంచెం పెద్ద రొట్టెలు ఎంత కొడుతున్నారో జాగ్రత్త అండి, చాలా జాగ్రత్త అండి, చాలా జాగ్రత్త. ఇది వస్తుందో రాదా నాకు. సో ఇప్పుడు పక్కన మేము పెనం బాగా వేడైంది, ఇప్పుడు దాని మీద వేస్తున్నాం అనమాట. రొట్టె అయింది ఆల్రెడీ. స్లోగా తీసి ఇప్పుడు దాని మీద వేస్తుంది, లేదంటే అది ఒక్కొక్కసారి చీలిపోతుంటది. ఇదేనా తడి అది తగ్గించేసింది. సో ఇప్పుడు ఇలా వస్తే, సో ఇప్పుడు రొట్టికి ఒక సైడ్ మనం వాటర్ అలా అద్ది తిప్పేసాం కదా, మళ్ళీ ఇలా తిప్పినాక బాగా పొంగుతుంది అనమాట. ఏదో ఇట్లా వస్తాయి నాకు. జొన్న రొట్టె చేయాలి అంతే మనం. ఇప్పుడు పొంగాలి, పొంగితే బాగా వస్తుంది. అప్పుడు వస్తుంది పొంగుతాను లైట్ గా. పొద్దున ఉండే గ్రీన్ కలర్ వెనకాల పొంగుతుంది పొంగుతుంది. అంతే రొట్టె దింగ్ అంతే అయిపోయింది. సో ఇంతే అనమాట జొన్న రొట్టె చేయడం. చూసారు కదా, వెరీ ఈజీ. మనం చపాతీ కన్నా వెరీ ఫాస్ట్ గా చేసుకోవచ్చు జొన్న రొట్టె. సో ఇదండి జొన్న రొట్టె ఎట్లా ప్రిపేర్ చేయాలో. మీకు కానీ నచ్చితే మీరు ఏం చేస్తారంటే, మీరు కానీ ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి చూడండి, జొన్న రొట్టె చాలా సూపర్ అనిపిస్తుంది మీకు కానీ. ట్రై చేసేసి మమ్మల్ని కానీ ట్యాగ్ చేయండి, మీ రొట్టె ఎలా వచ్చిందో చెప్పండి మాకు కానీ.